అండాలు మరియు కణాల క్వాలిటీని పెంచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. సో మా హాస్పిటల్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చే దంపతుల్లో వాళ్ళకి టెస్టులు చేసి మందులు రాసిన తర్వాత వాళ్ళు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ ఏం తినాలి, ఏం తినకూడదు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి నేను మీకు అర్థమయ్యేలాగా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ది ఏం తినొచ్చు అనేది చెప్తానండి. సో తీసుకోవాల్సిన ఆహారంలో మొదటిది మనం రెగ్యులర్గా తినే ఫుడ్లోనే కొంచెం మార్పులు చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరల్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పచ్చటి ఆకుకూరలు ఏదైనా మంచిదే. దీంతోపాటు బీట్రూట్ మరియు బ్రోకలీ ఇవన్నీ కూడా అండాలు కణాల క్వాలిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. మొదటిది కూరగాయలు ఆకుకూరలండి. రెండవది గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే దోస గింజలు ఇవన్నీ కూడా క్వాలిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇక పండ్ల విషయానికి వస్తే బ్లూబెర్రీస్ అండ్ బ్లాక్బెర్రీస్, దానిమ్మలు, యాపిల్, కివి, తర్వాత నారింజ పండు ఇవి కూడా మంచివే అండి. డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే కనుక బాదం పప్పు, వాల్నట్స్. అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఒకవేళ వెయిట్ లాస్ కనుక సజెస్ట్ చేసి ఉంటే పేషెంట్కి నేను అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ నార్మల్ వెయిట్ పేషెంట్స్ రెగ్యులర్గా తీసుకోగలిగేది ఫిష్ అండి. సాల్మన్ ఫిష్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి చాలా చాలా మంచిది. సో ఈ ఆహారం తీసుకోవడం వల్ల మనం కణాలు మరియు అండాల క్వాలిటీని డెఫినెట్గా పెంచుకోవచ్చు.